వెల్కమ్ టు మమతా రెసిపీస్. కొత్తిమీర చట్నీ తయారీ విధానం. కొత్తిమీర పెద్ద కట్ట తీసుకొని కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఒక 3 గంటలు మంచిగా కడుక్కోవాలి, మట్టి గిట్టి అంతా పోయేటట్టు. ఆరబెట్టుకొని 3 గంటలు ఒక పెనం పెట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఎండుమిర్చి ఒక సగం కప్పు వేసుకోవాలి. కారానికి తగినన్ని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించి పక్కకు పెట్టుకోవాలి. మెంతులు, ఎండుమిర్చి వేయించి పక్కకు పెట్టుకున్నాక చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మంచిగా అంతా పీచు గీచు అంతా తీసేసి వేడి నీళ్ళు బాగా వేడి చేసి పోసుకోవాలి. నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ పెనం పెట్టి ఆయిల్ పోయాలి. కొంచెం ఆయిల్ పోసి ఆరిన కొత్తిమీర 2 కప్పులంతా కొలుసుకొని వేసుకోవాలి. ఈ గిన్నెతోటి 2 గిన్నెలంతా వేసుకోవాలి. కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఈ గిన్నెతోటి 2 గిన్నెలు వేసి వేయించుకోవాలి. మళ్ళీ అదే గిన్నెతోటి హాఫ్ గిన్నె ఎండుమిర్చి వేసి వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం. మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిర్చి, చింతపండు నానబెట్టుకునే నీళ్ళతో సహా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవాలి. 3 గరిటెల ఆయిల్, ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఎండుమిర్చి 2-3, కచ్చపెచ్చ దంచుకున్న ఎల్లిపాయ 5-6, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంగువ పొడి వేసుకోవాలి. కొంచెం చిటికెడు వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా చల్లారాలి పోపు. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర మిక్సీ పట్టుకొని చల్లారినాక పోపులో కలుపుకోవాలి. మొత్తం చల్లారాలి. చట్నీ అంతా పోపులో కలుపుకోవాలి. మనం మెంతు పిండి పక్కకు పెట్టుకున్నాక జీలకర్ర, మెంతులు, ఆవాలు అది వేసుకోవాలి. వేసి కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. గ్లాస్ సీసాలా స్టోర్ చేసుకుంటే 10-20 రోజులు నిల్వ ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది దోశలోకి.